ఎవరయ్యా నువ్వు ఇంత కంగారు పరిగెత్తుకుంటూ వచ్చావు? అసలు ఏం జరిగింది? మేము 5 మంది ఒక కంపెనీలో జాబ్ చేసుకుని మాకు వచ్చే జీవితంతో హాయిగా గడిపేవాళ్ళం. ఒక వ్యక్తి చెప్పిన మాయ మాటలు విని మా అందరికీ ఇంకా ఎక్కువ సంపాదించాలనే కోరిక కలిగి మేము ఆ వ్యక్తి చెప్పిన ప్రదేశానికి బయలుదేరాము. జాగ్రత్తగా వంగిరండి. సరే పద. సరే వస్తున్నాం పద. కాసేపు కూర్చొని వెళ్దాం గురు. అబ్బా బాగా కాళ్ళు నొప్పులు తీస్తున్నాయి గురు. బాస్ కాసేపు కూర్చొని వెళ్దాం రండి. దగ్గరే పోదాం రా. సరే కూర్చొని మంచినీళ్ళు లాగి వెళ్దాం. సరే సమయం మించిపోతుంది, వెళ్దాం పదండి. సరే సరే పద పద. సరే అరే రే ఇక్కడ 2 దారులు ఉన్నాయే. ఇక్కడ 2 దారులు అయితే ఉన్నాయి. ఇక్కడ మ్యాప్ దేవా. ఈ మ్యాప్లో కానీ సరిగ్గా రూట్ కనిపించలేదు. మరి ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది, ఎవరో అలిగిరి అవుతుంది ఇక్కడ. చూడండి పదండి వెళ్దాం పదండి. అక్కడికి వెళ్ళి చూద్దాం పద. ఇక్కడ ఎవరో ఉన్నారు, వెళ్ళి చూద్దాం. ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? అసలే ఇది ఎంత భయంకరమైన అడుగు. ఎందుకు వచ్చారు? ఎలా తక్కువ వచ్చారా లేకపోతే దేని గురించి వచ్చారు మీరు? ఇక్కడ భైరవకొండ చుట్టానికి వచ్చాము. అది ఇక్కడ 2 దారులు కనపడుతున్నాయి, మాకు అర్థం కావట్లేదు. మీరేం సహాయపడగలరా? ఇక్కడ నుంచి కొద్ది దగ్గరలోనే నాకు తెలిసినంత వరకు తీసుకెళ్తాను. అవకలు కూడా నాకు పూర్తిగా తెలియదు. వెళ్దాం పదండి. అదే రండి, నా ఎంత చూపిస్తాను. చుట్టుపక్కల ఈ వింత శబ్దాలు ఏంటి స్వామి? అవన్నీ మామూలే నాయన. ఇటు దిక్కులు చూడకుండా నా అంటే రండి. రండి మా వెనక రండి. మా కోసం చాలా కష్టపడుతున్నావు స్వామి నువ్వు. మీకు సేవ చేయడమే మా భాగ్యం నాయన. అందరూ ఇలా దగ్గరికి రండి. అందరూ గుంపుగా రండి. విడివిడిగా వస్తే తప్పిపోతారు. ఆహా, దొరక ఒక్కరు కాదు, 2 కాదు, 5 మంది దొరికారు. మీ అంత చూస్తాను. ఇక మా నుంచి తప్పించుకోలేరు. అదిగో అదే కనిపించేదే భైరవకోన. ఇక్కడ నుంచి దగ్గరే, జాగ్రత్తగా వెళ్ళండి. సరే స్వామి, మరి ఇక్కడ దాకా తీసుకొచ్చావు, మరి ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఎలా స్వామి? ఎలాగైనా నువ్వు మాకు
దోవ మొత్తం చూపించాలి స్వామి. లేదు నాయన, నేను మొదటే చెప్పాను నాకు కొంత దూరం వరకే తెలుసని. అక్కడ తీసుకొచ్చాను, వదిలిపెట్టాను. ఇక మించి మీ దావ మీది, నా దావ నాది. సరే స్వామి, అలా అంటే ఎలా స్వామి? రావాలి స్వామి. నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను బయలుదేరుతాను. దారి చూపే స్వామి అయితే లేడు, మనం ఏం చేద్దాం? సరే, అతనైతే వెళ్తే వెళ్ళిండు, మనం చిన్న దారి ఎత్తుకుంటా వెళ్దాం. సరే, ఇక పదండి. అవును, ఎక్కడికి వెళ్ళాడు? సురేంద్ర, వెంకటేడి. వెంకట మన వెనకనే వస్తున్నాడు కదా, ఏమయ్యాడో మరి, ఎత్తుకుదామండి. ఇప్పుడు 5 మందిలో వెంకట్ మిస్ అయ్యాడు. మరి మనము ఎటు తిరిగి కార్యాన్ని సాధించాలి. ప్రయత్నం మనం చేద్దాం. అక్కడ వెంకట్ మిస్ అయ్యాడు, ఇక్కడేమో యాసిన్ మిస్ అయ్యాడు. మరి వెళ్దామా? మరి ఏంటి? ఏది ఏం జరిగినా మనం గమ్యం చేరాలా. సరే, ఎంత దూరం అది? ఇదే కనపడేది, దగ్గరికి వచ్చాము, గమ్యానికి చేరుకుంటాం. సరే. వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళంతా ఏమైపోతున్నారు? మనతో పాటు వచ్చిన వెంకట్ మిస్ అయ్యిండు, సురేంద్ర మిస్ అయ్యిండు. మనం వెళ్దామా వద్దా? ఏది ఏం జరిగినా వాళ్ళు ముగ్గురు మిస్ అయిపోయినారు. మనం గమ్యం చేరాలనుకున్నాం, మనం ఇద్దరమని చేరాలి. సరే, ఓకే.
అలా జరిగింది. కష్టపడకుండా ఏది సంపాదించలేం. అలా సంపాదించాలనుకుంటే ఇటువంటి అనుభవాలు ఎదురవుతాయి. దయచేసి ఇటువంటి ప్రయత్నాలు ఎవరు చేయకండి. జై హింద్.